కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దన్నారు బీఆర్ఎస్ నేతలు. 6 గ్యారంటీలను అమలు చేయని రేవంత్ సర్కార్కు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. కేసీఆర్ను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదన్నారు. సీఎం పదవిని కాపాడుకునేందుకు రేవంత్ బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. బూతు మాటలు తిట్టడం తప్ప పాలన చేతకావడం లేదని విమర్శించారు గులాబీ లీడర్స్. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు బంధు వేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికి ఎన్నిసార్లు రైతు బంధు వేశారో చెప్పాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రైతు బంధు వేసేందుకు రేవంత్ కు మున్సిపల్ ఎన్నికలు ఎలా అడ్డొస్తున్నాయో చెప్పాలన్నారు. 10 ఏళ్లలో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు కేటీఆర్. మున్సిపల్ ఎలక్షన్ తర్వాత రైతు బంధు ఇస్తా అని చెప్తున్నాడు. అంటే ఓడదాటి దాకా ఓడమల్లన్న, ఓటు పడ్డాక గోడమల్లన్న, మళ్ళీ మర్చిపోతాడు ఉంటుందా? డిసెంబర్ నెలలో వేస్తున్న కేసీఆర్ నువ్వు ఫిబ్రవరికి వేయవు. మున్సిపాలిటీలకు నీకేమడ్డం ఉన్నది రైతుకు రైతు బంధు వేస్తాను. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు వేయచ్చు కదా. ఎవడాపిండి ఆయన వేస్తలేడు. తెలంగాణ సమాజం కేసీఆర్ ను జాతిపితగా పిలుచుకుంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత బాధ అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ మాట్లాడితే అమరవీరుల ఆత్మ ఘోషిస్తోందని విమర్శించారు. సీఎం కుర్చీని కాపాడుకోవడానికి రేవంత్ బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు హరీష్ రావు. తెలంగాణ కోసం మనందరం ఎంతో కలిసి కొట్లాడినాం, పోరాడినాం. మరి ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రను చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఔన్నత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే, కుర్చీకుండే గౌరవాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ తెలంగాణ ఉద్యమ చరిత్రను చిన్నబుచ్చడం అంటే ఇది తెలంగాణ ఆత్మ గౌరవం మీద చేస్తున్న దాడిగానే మనం చూడాల్సి ఉంటుంది. రాజకీయంగా ఎదుర్కోలేకనే సీఎం ఓ జాతిని విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. అన్ని మర్యాదలు అతిక్రమించి రేవంత్ రెడ్డి మాట్లాడారని ఫైర్ అయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యేకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమేనని చెప్పారు. సంజయ్కి నీతి నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కవిత. ముఖ్యమంత్రి లాంటి పదవిలో ఉన్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఆచితూచి మర్యాదగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా వరుసబెట్టి వెలమ జాతిని ఉద్దేశించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా అమర్యాదగా వెలమ జాతి గురించి మాట్లాడడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఏ జాతి గురించి కూడా తప్పు మాట్లాడకూడదు, ఎవరిని కూడా అగౌరవపరచకూడదు. పదే వెలమ జాతిని అవమానించడం అన్నది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కరెక్ట్ కాదు. సీఎం రేవంత్ రెడ్డికి బూతులు తప్ప పాలన చేత కావడం లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ ను తిట్టుడే తప్ప 2.5 ఏండ్లలో రేవంత్ ఏం చేశారో చెప్పాలన్నారు. యాసంగి పూర్తయినా ఇప్పటికీ రైతు బంధు పడలేదన్నారు. రేవంత్ రెడ్డి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారని ఆరోపించారు.